హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్లో ఒక మంచి టేస్ట్తో ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక మంచి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చేసి రైస్, పుల్కా, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 5 వరకు ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అంతా కూడా లోపలికి వెళ్లి చక్కగా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు బటర్ వేసుకుందాము. ఇలా బటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ ని కూడా ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి. చూసారు కదండి, చక్కగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 6 లేదా 7 వరకు మిరియాలు వేసుకుందాము. 1 ఇంచు వరకు దాచిన చెక్క వేసుకుందాము. దంచుకున్న యాలకులు 3 వరకు వేసుకుందాము. 3 లవంగాలు వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాజీరా వేసుకుందాము. 3 ఎండుమిరపకాయలు వేసుకుందాము. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇలా మసాలా దినుసులు వేయించుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు 1 కప్పు వరకు వేస్తున్నాను. చాలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ముందుగానే సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడం వల్ల చక్కగా వేగుతాయండి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు 2 చిన్న టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు కావాలంటే టమాటాల్ని చక్కగా పేస్ట్ చేసుకునైనా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు మగ్గడానికి మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాము. టమాటా ముక్కల్ని ఇలా 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుందాము. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము గరిటతో. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. చూసారు కదండి, 10 మినిట్స్ తర్వాత కూర అయితే చక్కగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కూడా లాస్ట్ లోనే వేస్తానండి, ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. మంచి ఫ్లేవర్ కోసం కస్తూరి మేతి 1 స్పూన్ వరకు వేస్తున్నాను. మెదుపుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా వేసుకున్న తర్వాత మరో 1 మినిట్ ఉడికించుకుందాము. చూసారు కదండి, చాలా టేస్టీగా ధాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందాము. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.